కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సూర్యుడు దేవుడు అని పొరబడి నమ్మి పొద్దున్నే సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్య నమస్కారాలు చేస్తూ పాపే నమః పాప ప్రోక్షాణం అని చెప్పని ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని నా జీవితంలో నేను చేస్తున్న పాపాలు నా మీద నిలిచి ఉండకపోవును గాక అని మంత్రాలు చదువుకుంటూ జపాన్ వారి దగ్గర నుంచి భారతదేశం వారి వరకు ప్రపంచ దేశాలలో చాలామంది సూర్యుని ఒక దేవునిగా నమ్మి మోసపోతూ సూర్య భగవానుడు బగమండే సూర్య భగవానుడు, ఈ సూర్యుడు లేకపోతే జీవము లేదు అని అనుకుంటున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే సూర్యుడు వెలుగునిస్తుంది. వెలుగు అంటే వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. సూర్యుడు దేవుడు అని నమ్మేటువంటి వీడు ఆ సూర్యుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు క్రీస్తై ఉన్నాడు, ఆ వెలుగు యేసుక్రీస్తే, యేసుక్రీస్తే వెలుగునకు కారణము కాబట్టి యేసుక్రీస్తే దేవుడు అని నమ్మట్ల వీడు. వచ్చిన బాధ అది. కానీ సూర్యుడు దేవుడు కాదు. ఈ సూర్యుడిని వెలుగుకు రూపముగా సృష్టించిన దేవుడు నిజమైన దేవుడు. ఆయన పేరు యెహోవా దేవుడు. ఆయన కుమారుడే మన ఆత్మలకు రక్షకుడు. కాబట్టి నేను వెలుగై ఉన్నాను, ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నాను. పాడైపోతున్న ఈ లోకానికి, నాశనమైపోతున్న ఈ లోకానికి ప్రేమను పరిచయం చేసి, క్షమాపణను పరిచయం చేసి, భరించటం అంటే ఏంటో, సహించటం అంటే ఏంటో చెప్పవలసిన బాధ్యత దేవుడు క్రైస్తవులకు ఇచ్చినాడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రీస్తుకు సైనికుడే. భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్నపాటి నక్షత్రము సూర్యుడు. ఈ సూర్యుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా ఆహారం ఇవ్వడానికి కారణభూతుడు. ఈ కారణభూతుడైనటువంటి సూర్యుడైనటువంటి ఈ గ్రహాన్ని మన కొరకు ఏర్పాటు చేసింది దేవుడే. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2, 3, 4 వచనాలలో ఇలా ఉన్నది. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి దేవునితో నువ్వు చేసిన వడంబడికను, అగ్రిమెంట్ను, కావనెంట్ను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు. నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అండర్లైన్ చేసుకోవాలమ్మా. అనగా సూర్యునికైనను, చంద్రునికైనను, ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మొక్కేటువంటి పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని యందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయాలి, ఇది నిజమా కాదా అని పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ పురుషునికి, ఈ స్త్రీకి ఫలానా శిక్ష విధించడమైనదహో అని మీరు ప్రకటించాలి. బాగా విచారణ చేయాలి. ఒక మాస్టారు పిల్లవాడిని తిట్టాలన్నా, ఒక తల్లి ఒక పిల్లాడిని కొట్టాలన్నా బాగా విచారణ చేసి వీళ్ళు తప్పు చేశారని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే మీరు యాక్షన్ చూపించాలి. ఆవేశపడకూడదు, తొందరపడకూడదు. అది నిజమైన ఎడల వారు చేసినటువంటి ఆ అతిక్రమమే అని నిరూపణగా తెలియబడిన ఎడల అటువంటి హేయక్రియ ఇశ్రాయేలీలలో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టాలి. సృష్టిని పూజించేటువంటి ఇశ్రాయేలీలకు మరణశిక్ష విధించాలి. వేరే దారే లేదు. నో అదర్ పనిష్మెంట్, నో అదర్ జడ్జ్మెంట్, నో అదర్ వెర్డిక్ట్. వేరే తీర్పు లేదు. మరణశిక్ష, మరణదండన, రాళ్లతో చావగొట్టాలి. అత్యంత కిరాతకమైనటువంటి చావులలో అది కూడా ఒకటి. శిలువ పైన మరణము అత్యంత దారుణమండి. అటువంటిది ఆయనను కొట్టి అవమానించి ఒళ్ళంతా చీల్చేసి ముళ్ళ కిరీటము పెట్టి యేసుక్రీస్తు మానవ రూపాన్ని కోల్పోయాడు. ఈ శిలువ మీద ఏలాడుతున్నటువంటి ఈ యేసుక్రీస్తు అనేటువంటి ఈయన నరుడేనా, మనిషేనా? మనిషి ఆకారంలోనే ఉన్నట్టుగా ఉన్నాడు కానీ అలా కనబడట్లేదే, అంతలా కొట్టారు. ఆ యేసు ప్రభువు నిన్ను రక్షించడానికి ఇన్ని దెబ్బలు తిని ఇంత రక్తం ఓడితే నువ్వేం వదిలేసుకున్నావు క్రీస్తు కొరకు? ఏం వదిలేసుకోవాలా. సమస్త కల్మషము చక్కగా భద్రపరచబడి ఉన్నది మన హృదయంలో. సమస్త దరిద్రములు మన జీవితంలో ఒక కట్టుబాటుగా ఆచార సాంప్రదాయాల రూపంలో ఉంటున్నాయి, పండుగల రూపంలో ఉంటున్నాయి. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో
ఆరాధన తగ్గిపోయి ప్రోగ్రాములు పెరిగిపోయినాయి. సండే స్కూల్లో వాక్యం చెప్పడానికి బదులుగా డాన్సులు ఎక్కువైపోయినాయి. యూత్ మీటింగ్లలో హెచ్చరించడానికి బదులుగా పాటలు, నృత్యాలు, ప్రోగ్రాములు, స్కిట్లు రోత అయిపోయిందంత ఈ రోజున. దేవునికి నచ్చినటువంటి ఆరాధన జరుగుతూ ఉన్నది. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 25వ వచనంలో ఇలా అంటున్నాడు, సత్యమును అడ్డగించు మనుషులు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా బదులుగా సృష్టమును పూజించి సేవించారట. ఈ రోజున కోతొక దేవుడు, పామొక దేవత, పక్షొక దేవత, పలానా పురుగు ఒక దేవత, పలానా చెట్టు ఒక దేవత, ఆ గుట్ట మీద ఉన్నాడట దేవుడు, ఈ లోయలో ఉన్నాడట దేవుడు, అక్కడెక్కడో ఉందట దేవత, మళ్ళీ గ్రామ దేవతలు. ఎంత కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నారో చూడండి. 140 కోట్ల మంది భారతీయులకు విపరీతమైన కన్ఫ్యూజన్ అనేటువంటి రోగం వచ్చింది. ఇందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు. సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజిస్తున్నారు. మా నాన్న బ్రతికుండగా నాన్నతో మాట్లాడకుండా నాన్న ఫోటోతో మాట్లాడితే నాన్న ఫోటో డబ్బులు ఇస్తుందా? ఆ ఫోటోలో ఉన్న నాన్న చెయ్యి నాకు డబ్బులు ఇస్తుందా? ఆ ఫోటోలో ఉన్న నాన్న నాతో మాట్లాడతాడా? నాన్నతో కదా నేను మాట్లాడాల్సింది. నాన్న ఫోటో ఎలాగ రెస్పాండ్ అవుతుంది? మరి సృష్టికర్తను కదా మీరు ఆరాధించవలసింది. సృష్టిని ఎలా ఆరాధిస్తారు మీరు? నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుండి 6 వరకు ఇలా ఉన్నది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు దేవుడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు తయారు చేసుకోకూడదు. ఆ విగ్రహంలో ఎదుట మీరు సాగిళ్ళ పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకంటే నీ దేవుడనైన యెహోవా అను నేను రోషము కలిగిన దేవుడను. నేను వేరే ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నేనే దేవుడిని, నేనే. మోషే అడిగాడు, దేవుడా నీ పేరు ఏంటి అని అడిగితే నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఇంగ్లీష్లో ఐ యామ్ హూ ఐ యామ్ అని ఉంటుంది. యేసు ప్రభువు వచ్చిన తర్వాత నేనే మార్గమును అన్నాడు. ఐ యామ్ ద వే అన్నాడు. అక్కడ ఐ యామ్ అని యెహోవా దేవుడు పరిచయం చేసుకున్నాడు కదా, అదే మాటని మళ్ళీ యేసు ప్రభువు అని అన్నారు. ఇప్పుడైనా మీకు అర్థమైందా? తండ్రి కుమారుడు ఒక్కరే. యెషయా గారు రాసినటువంటి గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికి కూడా నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను అంటున్నాడు. నాకు రావలసినటువంటి మర్యాద, నాకు రావలసినటువంటి స్తోత్రము, నాకు రావలసినటువంటి గౌరవము, నాకు రావలసినటువంటి మహిమ నేను ఎవ్వరికి ఇవ్వను, విగ్రహములకు చెందనివ్వను అని దేవుడు చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు. నేను రోషము కలిగిన దేవుడను. ఈయన మా నాన్న, ఓకే, ఈయన కూడా మా నాన్నే ఒప్పుకుంటారా అండి? ఇది రోషం అంటే. కాబట్టి క్రైస్తవులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు తప్ప శక్తి కలిగిన, మహిమ కలిగిన మరి ఏ ఇతర శక్తి కూడా ఈ లోకంలో లేదు, ఉండదు, ఉండే అవకాశమే లేదు. కాబట్టి సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని, సృష్టమును పూజించేటువంటి వారందరికీ కూడా శ్రమ, నరకము వారి కొరకు భద్రపరచబడి ఉన్నదని మీరు తెలుసుకోవాల్సిందిగా మనవి. సూర్యుడు దేవుడు కాడు, చంద్రుడు దేవత కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ రూపము కూడా, ఏ జంతువు కూడా, ఏ పక్షి కూడా, ఏ మనిషి కూడా, ఏ దైవజనుడు కూడా, కొంతమంది అయితే పాస్టర్లే వాళ్ళని వాళ్ళు సెలబ్రిటీలుగా యేసుక్రీస్తు కంటే ఎక్కువగా చేసుకుంటూ నేనే ఈ సంఘమును పరలోకమునకు తీసుకువెళ్తాను, పరలోక మార్గమునకు ఆ బ్రిడ్జిని నేనే అన్నట్టుగా చాలామంది సంఘ కాపర్లు వారిని వారు దేవునిగా పరిచయం చేసుకోవటము, ఆ కొమ్ములు, ఆ తోకలు, ఆ యాటిట్యూడ్ ఉంది చూడండి. ఇటువంటి సంఘాలు, సంఘ కాపర్లు బహు ప్రమాదకరము. గమనించండి. చిన్న ప్రార్థన. కనికరమగల దేవ, ప్రేమగల తండ్రి, నీ వాక్యంలో ఎదిగి ఫలించే అవకాశాన్ని మా అందరికీ కల్పించిన విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. సృష్టిని కాదు కానీ సృష్టికర్తను పూజించమని, యెహోవా దేవుడవైన నిన్ను మాత్రమే పూజించమని, నిజమైన దేవుడిని మాత్రమే ఆరాధించమని సెలవిచ్చిన ప్రకారము మేమందరము కూడా నిజమైన దేవుడవైన నిన్ను మేము తెలుసుకుని నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిన్ను వీలైనంత మందికి పరిచయం చేసి వారిని కూడా రక్షణ మార్గంలోకి తీసుకుని రావాలని ప్రయత్నపడుతుండగా
ఆ ప్రయత్నం అంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.